ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో గత కొన్ని వారాల నుంచి మన ప్రణాళికలు ఎందుకు విఫలమైపోతూ ఉన్నాయి, కారణాలు ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూనే ఉన్నాం. అందులో ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క జీవితంలో ప్రణాళికలు ఫెయిల్ అయిపోయారు, విఫలమైపోయారు. కానీ నెహెమ్యా విఫలం కాలేదు. ఆదిమ సంఘం ఎంత మాత్రం కూడా విఫలం కాలేదు. వారు జయాలు పొందారు, వారు విజయాలు సాధించారు, వారు దేవుని మహిమపరిచారు. ఏంటి, ఏ కారణం చేత వారు విజయాలు పొందారో నేను గతంలో మీకు తెలియజేస్తూ వచ్చాను. మనం ప్రార్థిస్తే దేవుడు ఒక చక్కని ప్రణాళికలు ఇస్తాడు. మనం ప్రార్థిస్తే దేవుడు ప్రణాళికలు ఇస్తాడు. ఆ ప్రణాళికలో చొప్పున మనం ప్రయాణిస్తే గొప్ప జయాన్ని మనం పొందుతాం. కానీ ఈ రోజున అనేక మంది వారి జీవితంలో ప్రార్థన లేదు, వారి జీవితంలో జయాలు లేవు. నెహెమ్యా ప్రార్థించాడు, ప్రణాళికలు వేశాడు, దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చి 52 రోజుల్లోనే అతడు యెరూషలేము గోడలన్నింటినీ కూడా బాగు చేసి వాటన్నిటినీ కూడా కట్టాడు. ఆదిమ సంఘం కూడా వారి జీవితంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వారు ఆదిమ సంఘం అందరూ కూడా ప్రార్థన చేశారు. వారు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, ప్రార్థన చేయుట మానమేమో అని అన్నారు. ఆ కారణం చేత ఆదిమ సంఘం వర్ధిల్లింది, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలిగారు. వారు 30 సంవత్సరాల్లోనే 3 ఖండాలు దాటేసి దేవుని పరిచర్య చేశారు. ఊరూరు వాడావాడ వారు దేవుని వాక్యాన్ని చెప్పారు. రాజ్యాలను కూడా ప్రభావితం చేయగలిగారు, రాజులను ప్రభావితం చేయగలిగారు, అధికారులను ప్రభావితం చేయగలిగారు. వారి జీవిత విధానం అంతా కూడా జయంతోనే వారు సాగిపోయారు. ఈ రోజున మనం ఎందుకు సాగిపోకూడదు? ఎందుకు చేయలేకపోతున్నాం? మనం ఏమి చేయలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం అనే విషయాన్ని గురించి మనం గత కొన్ని వారాల నుంచి ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రియమైన వారరా, ప్రతి ఒక్కరూ జీవితంలో ప్రణాళికలు వేసుకోవాలి. ప్రణాళికలు లేకుండా జీవిత విధానం సాగించలేము అసలు. అలాగా మనం ప్రణాళికలు లేకుండా నేనేం చదవాలి, నేనెక్కడ ఏ ఉద్యోగం చేయాలి, ఎక్కడ స్థిరపడాలి, నేను రాబో దినాల్లో ఏం కట్టుకోవాలి, ఏమి సంపాదించాలి, ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రణాళికలు కావాలి. ఆ ప్రణాళికలు ప్రార్థన పూర్వకంగానే చేసుకోవాలి. దేవుని చిత్తమైతే నేను ఇది చేస్తా, అది చేస్తా అని చెప్పి దేవునిపై ఆధారపడుతూ ప్రణాళికలు చేసుకోవడం చాలా మంచిది. ప్రార్థన లేకుండా ప్రణాళికలు ఎన్ని చేసినా దానివల్ల ఏమి ప్రయోజనం లేదు అసలు. మనకు దేవుడు ఒక మంచి ఇంకిత జ్ఞానం ఇచ్చాడు. ప్రతి దినం కూడా జీవించడానికి దేవుడు ఒక కామన్ సెన్స్ అంటారు, ఇంకిత జ్ఞానం అని అంటారు. ఆ ఇంకిత జ్ఞానంతో మనం ప్రతిరోజు కూడా ఎలాగ ఎదుర్కోవాలి, ఏం చేయాలి అనే విషయాన్ని. కానీ చాలాసార్లు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మనం దేవునిపై ఆధారపడడం లేదు అసలు. మనం దేవునిపై ఆధారపడితే, దేవా నువ్వు నన్ను పట్టుకో నాయనా, నువ్వు నన్ను నడిపించు, నీ చేయి పట్టుకుని నన్ను నడిపించని ప్రభుని మనం ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. ఎజ్రా తన జీవితంలో దేవుని కార్యాలు చేయడానికి కారణం ఆగిపోయింది, పనంతా ఆగిపోయింది. కానీ దేవునిపై ఆధారపడ్డాడు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉన్నట్లుగానే ఎజ్రా గ్రంథంలో చాలా స్పష్టంగా రాశాడు. ఈ రోజున దేవుని హస్తం నిన్ను నడిపిస్తుంది కూడా. నేను నడిపించే హస్తం ఉందనే విషయాన్ని గమనించాలి. మనం విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, ప్రణాళికలు వేసుకోవాలి. అలాగ ప్రణాళికలు వేసుకుని గొప్పగా దేవుని కోసం చేయాలి. ఈ రోజున కొంతమంది అనుకోవచ్చు, మేము అలాగ ప్రార్థన చేసుకున్నామండి, ప్రణాళికలు వేసుకున్నాం, కానీ చాలాసార్లు కూడా మేము ఫెయిల్ అయిపోయాం
అని అనుకోవచ్చు. మేము చాలాసార్లు కూడా ఆ ప్రణాళికలు అలాగే ఆగిపోయాయి, కానీ మేము సాధించింది ఏమీ కూడా లేకుండా పోయిందండి, అంత నష్టమైపోయింది అని అనుకోవచ్చు. ఎందుకు ఈ నష్టాలు, ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న ఎప్పుడు కూడా మనం వేసుకోవాలి. ఒక హేతుబద్ధంగా మనం ఆలోచించడం చాలా మంచిది. దీనికి కారణం ఏంటి, అసలు ఇలాగ జరగడానికి కారణం ఏంటి అనే కారణాలు వెతకడం అనేది చాలా అవసరం అనే విషయాన్ని గమనించాలి. దేవుని వాక్యం ఏం చెప్తుంది అనంటే, మనం కొన్నిసార్లు దేవుని భక్తులమే కావచ్చు, దేవుని బిడ్డలమే కావచ్చు, దేవుని యందు విశ్వాసము ఉంచవచ్చు, ప్రార్థన చేయొచ్చు, అప్పుడు కూడా కొన్నిసార్లు విఫలమైపోయామని చెప్పేసి ఇక ప్రార్థన మానేయడం కాదు, దూరం అయిపోవడం కాదు. మనం దేవుని వాక్యం చెప్తూ ఉంది, నేను చదువుకుంటూ వచ్చాను 24వ అధ్యాయం 16వ వచనంలో మరొకసారి నేను మీకు చదువుతూ ఉన్నాను. చూడండి ఏమన్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను అని చెప్పుకుంటూ వచ్చాడు. 7 మార్లు పడినను, ఫెయిలియర్స్ ఉండొచ్చు, నేను పడిపోవచ్చు, అపజయాలు పొందొచ్చు, అపజయాలు పొందేనని చెప్పేసి అక్కడే ఉండిపోవడం కాదనేది దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ అంటున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినను, 7 మార్లు పడినను తిరిగి లేచును. నేను అక్కడే ఉండడం కాదు, నేను ఫెయిల్ అయిపోయాను అని చెప్పేసి నేను అక్కడే ఉంటే ఆ రోజు నేను ఇంటర్మీడియట్తోనే ఆపేసుకునేవాడిని. నాకు ఫెయిల్ అయిపోయాను, నేను మొదటిసారి ఫెయిల్ అయిపోయాను, రెండోసారి ఫెయిల్ అయిపోయాను, నేను ఇంకా ఫెయిల్ అయిపోతున్నానని చెప్పేసి నేను కూడా పరీక్షలు రాయకుండా ఉంటే నేను ఇంటర్మీడియట్తోనే నా చదువు ఆపేసేవాడిని. కానీ ప్రియమైన వారడా, దేవుని యొక్క ప్రణాళిక ఉంది, దేవుని యొక్క చిత్తం ఒకటి ఉంది. దేవుడు మనం పడిపోయినా సరే దేవుడు లేపే దేవుడు ఉన్నాడు, నీకు విజయాలు ఇచ్చే దేవుడు ఉన్నాడనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నా. ఒకవేళ అలాగా మనం విఫలమైపోవడానికి కారణం మనం సరి అయిన ప్రణాళికలు లేవేమో, సరి అయిన ప్రార్థన జీవితం లేదేమో, సరి అయిన రీతిగా మనం బ్రతకడం లేదేమో, సరి అయిన ప్రయత్నాలు చేయడం లేదేమో, ఇవన్నీ కూడా కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉంది. ఈ రోజున మనం ఆలోచించుకోకపోతే మన జీవితం ఎంత మాత్రం కూడా మార్పు అనేది రానే రాదు. అసలు ఆలోచించుకుంటే తప్పనిసరిగా మనలో గొప్ప మార్పు వస్తుంది. ప్రియమైన వారడా, ఈ రోజున కొన్ని విషయాలు ప్రత్యేకంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వైఫల్యాలకి ప్రాథమికంగా 3 కారణాలు మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను విఫలమైపోతూ ఉన్నా, ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా మనం కూర్చుని ఆలోచించాల్సిన అవసరత ఉంది. మనం పునాదులు సరిగ్గా వేసుకుంటే, మన జీవితాల్లో పునాదులు సరిగ్గా వేసుకోవాలి. అది ఆధ్యాత్మిక జీవితమే కావచ్చు, భౌతికమైన జీవితమే కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సరి అయిన పునాదులు వేసుకోవాల్సిన అవసరత ఉంది. పునాదులే సరిగ్గా లేనప్పుడు, మనం కట్టుకున్న పునాదులు ఆధ్యాత్మికమైన పునాదులు సరిగ్గా లేకపోతే ఆధ్యాత్మిక జీవితం కూడా ఎప్పటికైనా చల్లారిపోతూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. 6వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. చూడండి, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవునందలి విశ్వాసమును, బాప్తిసములను గూర్చి బోధయు, హస్త నిక్షేపమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక అని అన్నాడు. ఇంకా అక్కడే ఉండిపోయాం, ఇంకా అలాగే వేసుకుంటున్నాం, ఇంకా 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 అక్కడే మనం ఉండడం కాదు. అక్కడ చాలా జాబితా ఉంది, మళ్ళీ ఎందుకు అవుతున్నావు? అక్కడ చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో, అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశమును మాని సంపూర్ణమగుటకు సాగిపోదుము అని చెప్పాడు. మనం ముందుకు వెళ్దాం, మనం సంపూర్ణతకు సాగిపోదాం అని చెప్పుకుంటూ వచ్చాడు. మనం గతంలో అక్కడే ఉండిపోవడం కాదు, దేవుడు ఎక్కడో కూడా అక్కడే ఉండిపోమని చెప్పడం లేదు. ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఈరోజు ఇంతకాలం నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నాం, ఎక్కడో
ఎక్కడున్నావు, ఏ స్థలంలో ఉన్న ఒక్కసారి ఆలోచించు. ఆధ్యాత్మికంగా ఎంత ఎదిగేవు అసలు, ఇంకా చెప్పాల్సిన అవసరత ఉంది. నువ్వు మారాలి, నువ్వే ఇది చేయాలి అది చేయాలని ఎందుకు చెప్పాల్సి వస్తుంది విశ్వాసులకి? విశ్వాసుల్లో సరి అయిన జీవితం లేకపోవడం చేతనే విశ్వాసుల యొక్క జీవితాల్లో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు, కానీ వారి జీవితాల్లో ఆ యొక్క మార్పు అనేది కనబడకపోవడానికి కారణం ఇంకా మూలోపదేశాల్లోనే ఉన్నారు. వారు అది మానేసి మనం సంపూర్ణగుటకు సాగిపోవాలి అని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రియమైన వారైనా, సరి అయిన పునాదులు కాకపోతే ఓ రోజు కూలిపోతాయి. మనం సరి అయిన ఆ యొక్క రీతిగా కట్టుకోకపోతే ఒక రోజు కూలిపోతాయి అనే విషయాన్ని మనందరికీ తెలుసు. అసలు గనుక మనం కట్టుకుంటున్నవన్నీ కూడా కూలిపోవడానికి కారణం ఏంటంటే సరి అయిన రీతిగా కట్టుకోలేదు, సరి అయిన పునాదులు వేసుకోలేదు. కనుక ప్రియమైన కొంతమంది ఎలాగుంటారంటే చాలా చాలా బిజీగా ఉంటారు, విరామము లేకుండా అలాగే పని చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుని సేవకులే కావచ్చు, విరామం లేకుండా వారు పనులు చేసుకోవచ్చు. కానీ ప్రియమైన వారు, ప్రార్థన వాక్యం అనేది ప్రాధాన్యత మనకి ఇవ్వాల్సిన అవసరత ఉంది. ఈ రోజున బైబిల్ ప్రార్థన జీవితం, వాక్య జీవితాన్ని, సహవాస జీవితాన్ని మానేస్తే మన జీవితంలో ఎప్పటికైనా ఫెయిలియర్స్ కనబడుతుంది, ఎప్పుడైనా మనం పతనం అయిపోతాం అనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నాం. కొన్నిసార్లు కొన్ని ఆలోచన చేయండి. మొట్టమొదట యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తొలి దినాలలో ఎలాగూ ఉండేవారు, ఈ రోజున నా జీవితం ఎలాగుందో ఒక్కసారి కూర్చుని ఎవరికి వాళ్ళమే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఎస్సి సంఘానికి గురించి మాట్లాడుతూ ప్రభు ఆ యొక్క ఎఫ్ఎస్సి సంఘంలో, ప్రకటన గ్రంథంలో ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ ఒక ఉత్తరాన్ని రాస్తూ చెప్పిన విషయాలంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితీవి అని చెప్పేశాడు. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న ఆసక్తి, మొదట ఉన్న ప్రార్థన జీవితం, మొదట ఉన్న వాక్య జీవితం, ఇవన్నీ కూడా మానేశావు. అందుకే మన జీవితాల్లో విఫలమైపోతున్నాం అనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున చాలా మంది ఫెయిలియర్స్ ఎందుకు ఫెయిల్ అయిపోతున్నావు అనంటే, మొట్టమొదట నువ్వు గమనించవలసిన విషయం ఏంటంటే, నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నావా అనే విషయాన్ని మొట్టమొదట ఆలోచించాలి. ఈరోజు దేవునితో నువ్వు సరైన సంబంధం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో విజయాలు ఇస్తాడు. దేవునితో సరైన సంబంధం లేకుండా, ప్రార్థన జీవితం, వాక్య జీవితం లేకుండా నీ జీవితంలో ఏమీ కూడా సాధించలేవు. ఈ రోజున ఫెయిలియర్స్కి కారణం ఏంటి అనే విషయాన్ని కూడా నువ్వు కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది వారి జీవితాలలో ఏదో ప్రార్థన చేసుకుంటారు, ఏదో వాక్యం చదువుకుంటారు, కానీ దేవుడితో ఒక సహవాసం అనేది, సరి అయిన సంబంధం అనేది కనబడదు. అందుకే వారి జీవితాల్లో విఫలమైపోతున్నారు అనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. రండి, నేను ఉదాహరణల ద్వారా, బైబిల్లో ఉన్న ఉదాహరణల ద్వారానే నేను మీకు తెలియజేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట మనం దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక వ్యక్తి ఉజ్జయి గురించి రాసుకుంటూ వచ్చాడు. అది దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయంలో 5వ వచనాన్ని 6వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. చూడండి, ఉజ్జయ రాజు ఏం చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉన్నాం. అతని పేరు మనం గమనిస్తూ ఉన్నాం. అతడు 16 ఏండ్ల గలవాడు ఉన్నప్పుడు ఏం చేశాడంట, ఆ యొక్క తండ్రి అయిన తండ్రికి బదులుగా అతడు రాజ్యానికి వచ్చినట్లుగా చూస్తున్నాం, నియమింపబడినట్లుగా చూస్తున్నాం. 26వ అధ్యాయం 1వ వచనంలో, అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడై ఉజ్జియా అనే మాటను చూస్తున్నాం. ఇతడు ఏం చేశాడంట, తీసుకుని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి అనే మాటను రాయబడింది. 16 ఏళ్ల వయసులో అతడు రాజరికానికి వచ్చాడు. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 26వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ 26వ అధ్యాయం 1వ వచనంలో 16 ఏండ్ల వయసులోనే ఈ రోజున చాలా మంది వారి జీవితంలో ఒక మంచి భవిష్యత్తును దేవుడు ఇవ్వాలనుకున్నాడు, మంచిగానే దేవుడు ఉంచాలనుకున్నాడు. ఆ 16 ఏండ్ల ఆ యొక్క మంచి యవన దశలో, టీనేజర్స్ అంటారు అవి, ఆ టీనేజ్లో లేకపోతే చక్కని యవన దశలో దేవుణ్ణి హత్తుకున్నట్లుగా చూస్తున్నాం. దేవుని సేవకులతో చాలా చక్కగా ఉంటూ వచ్చాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. 26వ అధ్యాయంలో 5వ వచనంలో చదువుతున్నాను. దేవుని ప్రత్యక్షత విషయమందు
తెలివి కలిగిన జకరియా దినాలలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాను అనే మాట ఉంది. ఒక సేవకుడు ఉన్నాడండి, ఆ మాటలో మనం చూస్తున్నాం. జకరియా అనే వ్యక్తి ఉన్నాడు. ఆ జకరియా దేవుని యొక్క యాజకుడు, దేవుని యొక్క సేవకు చేస్తున్న వ్యక్తి. అతని దినాలలో ఇతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుని నమ్ముకున్నట్లుగా చూస్తున్నాం. నమ్ముకున్నాడు, బాగానే ఉన్నాడు. దేవుని నమ్ముకున్న వ్యక్తి ఎలాగా వర్ధిల్లాడో దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతన్ని వర్ధిల్ల చేశాను అనే మాట ఉంది. నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉంటే దేవుడు నేను ఎప్పుడూ కూడా జీవిస్తాడు, ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ దేవుణ్ణి విడిచిపెట్టేసావా, నీ జీవితం అంతా భ్రష్టత్వమే. ఎక్కడ అనొచ్చు, నేను బైబిల్ చదువుకోవడం లేదా, నేను ప్రార్థన చేసుకోవడం లేదా అనొచ్చును. కానీ దేవునితో ఒక సరైన సంబంధం కలిగి ఉన్నావా? నేను దేవుని పనిలోనే ఉంటున్నాను కదా, ఎందుకు నా జీవితంలో అపజయాలు? కాదు వినంటే, నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి ఉన్నావా? ఇది మొట్టమొదటి నువ్వు కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, ఎంత చక్కని మాట రాయబడింది. దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను అనే మాట ఉంది. ఎంత అద్భుతమైన విషయం! ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనవి చేస్తున్నాం. నీ జీవితాల్లో ఎందుకు జయాలు పొందడంలా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయించావు. నీ సొంత శక్తి, నీ సొంత బలం, నీ సొంత జ్ఞానంపై ఆధారపడతావు. నేనెంతో చదువుకున్నాను అనుకుంటావు. కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ జీవితంలో గొప్ప జయాలు ఉన్నాయి. వాక్యం చదువుతూ ఉన్నాను. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథంలోనికి వెళ్దాం. 2వ గ్రంథంలో 13వ అధ్యాయంలో కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, ఎంత అద్భుతమైన విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. 18వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు ఆ కాలమందు తగ్గింపబడిరి, కానీ యూదా వారు తమ పితరుల దేవుడని యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత, యెహోవాను ఆశ్రయించడం చేత వారు ఏం చేశారంట? విజయాన్ని పొందినట్లుగా చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో విజయం పొందిరి. నీకు జీవితంలో ఎందుకు అపజయాలు? దేవుణ్ణి విడిచిపెట్టేసావు నువ్వు. ఈ రోజున దేవుని వైపు చూడాలా? దేవుని నువ్వు ఆశ్రయిస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇచ్చేవాడు. దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాం. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథంలో 14వ అధ్యాయంలో కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి, దేవుని యొక్క ఆశ్రయించిన వ్యక్తి 7వ వచనంలో చదువుతున్నాను. అతడు యూదా వారికి ఇలాగూ ప్రకటన చేశాను, మన దేవుడైన యెహోవాను ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగ చేసి ఉన్నాడు అని చెప్పాడు. దేవుడు ఎలాగిచ్చాడు? ఎంత ప్రశాంతంగా ఉన్నాడు, ఎంత విజయాలు, ఎంత వర్ధిల్లును. దేవుడు ఆశ్రయిస్తే, దేవుని నమ్ముకుంటే ఈ రోజున నీ జీవితంలో నెమ్మది లేదు, నీ జీవితంలో జయాలు లేవు, నీ జీవితంలో వర్ధిల్లడం లేదు. కాదంటే దేవుడిని విడిచిపెట్టేశావు. దినవృత్తాంతాల గ్రంథము మళ్ళీ వచ్చేద్దాం. 2వ గ్రంథం 26వ అధ్యాయంలోనికి వెళ్దాం. 26వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ ఎంత భాగం ఉన్నదో చదువుతూ ఉన్నాను. 26వ అధ్యాయంలో ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుని యొక్క సేవకుడైన దేవుని సేవకుడు జకరియా దినాలలో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని ఆశ్రయించినందున దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. ఇంకా చదువుతూ ఉన్నాను. చూడండి, ఎంత కట్టాడంట. 8వ వచనంలో చదువుతున్నాను. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అత్యధికముగా బలావృద్ధి నందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. ఈ రోజున దేవుని ఆశ్రయించినందున అతని కీర్తి కూడా వ్యాపించింది. అతడు వర్ధిల్లాడు. ఎందుకు ఈ రోజున నీ జీవితంలో విజయాలు లేకపోవడానికి కారణం? ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. ఎంతగా వర్ధిల్లాడు అనంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే నీకు పేరు ప్రతిష్టలు వస్తాయి, కీర్తి వస్తాయి. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించని ప్రజలు, ఇప్పుడే మనం చదువుకున్నాం, భక్తిహీనుడు, వారి జీవితంలో దేవుని భక్తి లేని వారికి దేవునికి ఆశీర్వాదాలు ఉండవు.
ఈ రోజున ఒక్కసారి కూర్చుని ఆలోచించాలని మనం చేస్తున్నాం. నిజంగా దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. దేవునితో ఒక సరి అయిన సంబంధం కలిగి ఉన్నామా? దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నేను చదువుతున్నాను. యోహాను సువార్తలోనికి వెళ్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో చాలామంది ఏమనుకుంటారంటే, మాకు జ్ఞానం ఉంది, మా సొంత శక్తిపై ఆధారపడతావు అనుకుంటావు. నువ్వేం చేయగలవు చెప్పు, ఏం సాధిస్తావు చెప్పు. దేవుడు లేకుండా నువ్వేది సాధించలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. యోహాను సువార్త 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ వచనంలో, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిల్చుండునో, నేను ఎవని యందు నిల్చుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి ఏమి కూడా చేయలేవు, ఏమీ సాధించలేవు. మొట్టమొదట తెలుసుకోవాల్సిన విషయం, దేవుడితో ఒక సరి అయిన సంబంధం అనేది నీకు ఏర్పడితే నువ్వు వర్ధిల్లుతావు, నువ్వు జయం పొందుతావు. ఈరోజు ప్రార్థన ఉందా, వాక్యం ఉందా, సహవాసం ఉందా? యవనస్తులు వారి జీవితంలో ఇవేవి ఉండవు. ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు. వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. అందుకే 16వ కీర్తనలో కూడా చెప్పాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించు వానికి శ్రమలు విస్తరించును అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో మనం ఎంత స్పష్టంగా గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున నీ జీవితంలో ఒక్కసారి కూర్చొని ఆలోచించు, ఎందుకు ఫెయిల్ అయిపోయావు? దేవుణ్ణి ఆశ్రయించు. కొంతమంది బాగానే ఉంటారు, మంచిగానే ఉంటారు, ఆ తర్వాత ఎలాగుంటారు? రండి తిరిగి వచ్చేద్దాం. 26వ అధ్యాయంలోనికే వెళ్దాం. 26వ అధ్యాయంలో దినవృత్తాంతాలు 2వ గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం. అయితే ఇంతకాలం దేవుణ్ణి ఆశ్రయించాడు. అందుకే అక్కడ రాశాడు, ఏమని రాశాడు? 5వ వచనంలో, యెహోవాను ఆశ్రయించినంత కాలము అని అన్నాడు. 5వ వచనంలో ఎంతవరకు నువ్వు వర్ధిల్లుతావు అని అంటే, దేవుణ్ణి పట్టుకున్నంత వరకే. దేవుణ్ణి వదిలేసావా, అయిపోయింది బతుకు, నీ బ్రతుకు అయిపోయింది. ఈ రోజున నువ్వు దేవుణ్ణి వదిలేసావా, అయిపోయింది. ఈరోజు గుర్తుపెట్టుకో, ఏమైపోయిందంట? అయితే స్థిరపడిన తర్వాత అతడు మనసున గర్వించి ఏమన్నాడు? చెడిపోయాను. అయిపోయింది వాడి వద్దు. ఈ రోజున ప్రార్థన వద్దు, సహవాసం వద్దు, వాక్యం వద్దు, ఏం వద్దు, మనకి పాడైపోయాడు. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా చెప్పబడింది. ఏం తీసుకొచ్చుకున్నాడు? అతని జీవితంలో ఎలాగొచ్చిందో మనం చూస్తున్నాం. ఎంత గర్వించాడు. నాకంతా తెలుసు, నేను అన్ని పనులు చేసుకోగలను. యాజకత్వ పని కూడా చేసేయాలనుకున్నాడు. మందిరానికి వెళ్ళిపోయాడు. యాజకుడు చేయవలసిన పని కూడా చేసి ద్రోహం చేశాడు. దేవునికి నమ్మకంగా లేడు. దేవునికి నమ్మకంగా లేకపోవడం చేత 19వ వచనం చివరి భాగంలో, అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. 21వ వచనంలో, రాజైన ఉజ్జియా తన మరణం వరకు కుష్ఠరోగి అయి ఉండెను. ఇక మందిరానికే రాలేకపోయాడు, కుష్ఠరోగి అయిపోయింది వాడి బ్రతుకు. దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాడు. ఎప్పుడైతే వదిలేశాడో అయిపోయింది. ఈ రోజున నీవు కూడా ఒక్కసారి ఆలోచించాలని మనవి చేస్తున్నా. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నావా? దేవుడిని దీవిస్తాడు. దేవుణ్ణి విడిచిపెట్టేసావా? అయిపోయింది బ్రతుకంతా కూడా. కొంతమంది ఏమనుకుంటారంటే, మేము చాలా భక్తిగా ఉన్నాం, ఎవరితోనైనా స్నేహాలు చేసుకోవచ్చు అనుకుంటారు. ఏమైపోయింది? స్నేహాలు తప్ప, బంధుత్వం తప్ప? ప్రియమైన వారరా, స్నేహాలు, బంధుత్వం ఇవన్నీ కూడా ఉండొద్దని చెప్పడం లేదు. ఎంతవరకు ఉండాలి? ఈ రోజున మన యొక్క సహవాసాలు మన జీవితంలో అపజయాలకి దారి తీస్తాయి.
దేవునితో సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎలాగుండాలి? మాటలు నేను చదువుతూ ఉన్నాను, చూడండి. ఎలాంటి మాటలు ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలోనే ఈ మాటలు నేను చదువుతూ ఉన్నా. ఎలాంటి విషయాన్ని తన జీవితంలో అనుభవించాడో ఆ విషయాలు 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయంలో యోషాపాతు ఉన్నాడు. యోషాపాతు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ప్రార్థన చేశాడు, జయం పొందాడు. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో దేవుణ్ణి ఎంత మంచిగా దేవుని దగ్గరికి వెళ్ళాడు, ప్రార్థన చేయమన్నాడు. అయిక అందరినీ ప్రార్థన చేయమన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే ఉంది. ఎవరితో చేశాడంట? 35వ వచనంలో చదువుతున్నాను. ఇది అయిన తర్వాత రాజైన యోషాపాతు మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేశాను. ఎవరితో చేశాడు? చెడ్డ స్నేహాలు, దేవుని బిడ్డలు కాదు, దేవుని బిడ్డలతో కాదు, వారితో స్నేహాలు చేయడం ప్రారంభించాడు. అప్పుడు ఏమైందంట? చదువుతూ ఉన్నాను, చూడండి. ఆ మాటలు ఇలాగ రాయబడ్డాయి. అప్పుడు ఆ మాటలు స్నేహము చేయగా, అప్పుడు మారేషు వాడైన దోహవాదు కుమారుడు ఎలియాజరు, నీవు అహజ్యాతో స్నేహము చేసుకొంటివి కనుక యెహోవా నీ పనుల భంగము చెయ్యునని. అంతా పాడైపోయి, పనులన్నీ పాడైపోయి. ఎవరితో స్నేహాలు? నీకు ఇంకా ఏమైపోయిందని చెప్పాడు. ఆ యొక్క మాటలు ఆ ఓడలు తర్షీషునకు వెళ్ళజాలకుండాను అయిపోయింది, నష్టాలే. ఈ రోజున దేవుణ్ణి విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి వదిలేస్తాం. ఇప్పుడు వచ్చేస్తారు, బంధువులు వచ్చేస్తారు. కొద్దిగా హోదా వస్తే, కొద్దిగా ఉద్యోగం వస్తే అందరు వస్తారు. అలాగే వచ్చారు. ఏమైపోయింది? భంగం అయిపోయింది, బద్దలైపోయి. ఈ రోజున మన జీవితంలో దేవుణ్ణి పట్టుకోవాల్సింది పోయి దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. అందుచేతనే ఎంత ఘోరమైన పరిస్థితి ఏర్పడిందో మనం చూస్తున్నాం. మొట్టమొదటను గమనించుకోవాలి. దేవుని బిడ్డలంగా దేవునికి దూరం చేసేవేవన్నా ఉంటే అది విడిచిపెట్టుకో, లేకపోతే అప్పచేయాలి. దేవుని నుంచి నేను దూరం చేసేవి, సహవాసం నుంచి దూరం చేసేవి, ప్రార్థనలకు దూరం చేసేవి, వాక్యానికి దూరం చేసేవి ఏదన్నా ఉంటే అది వదులుకోకపోతే నీ జీవితంలో జయాలు పొందలేవు. ఇది గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నా. జీవితంలో సరి చేసుకోవాలి. నేను దేవునితో సరిగ్గా ఉన్నానా లేదా? అది మొదటిది. రెండవది ఏంటి? అసలు మన జీవితంలో మనం చేసిన పాపమే, మనం చేసే పాపములు ఉన్నాయి. ఆ పాపము మన జీవితాలకి అపజయాలు తీసుకొస్తాయి. మనం చేసే తప్పులే అవి. ఎందుకు ఫెయిల్ అయిపోయాను? ఎందుకు నా ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి? నేను ఎక్కడ పాపం చేశాను? ఆ విషయాన్ని ఎవరికి వాళ్ళమే పరీక్షించుకోవాలి. నా అంతరంగంలో నేను పరీక్షించుకోవాలి. నేనెందుకు ఫెయిల్ అయిపోయాను? నేనెందుకు ఇది సాధించలేకపోయాను? ఎక్కడ లోపం? మొదటి లోపం దేవునితో సంబంధంలో లోపం, దేవుని బిడ్డలతో సహవాసంలో లోపం. అందుకే ఫెయిల్ అయిపోయాను. నేను యవనస్తులకి ఇచ్చే సలహా ఏంటంటే, చాలాసార్లు చెప్తూ వచ్చాను, 4 రెండ్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం ఏమన్నాడు? యవనస్తుల నుంచి పారిపోమో, ప్రార్థన చేయి వారితో. దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుడు జయమిస్తాడు. ఈ రోజున దేవుడు జయమివ్వకపోవడానికి కారణం దేవుని బిడ్డల యొక్క సహవాసాన్ని విడిచి తిరిగితే ఎప్పుడు కూడా విజయాన్ని సాధించలేం. అది మొదటిది. రెండవది చెప్పాను, పాపం. ఎవరు అసలు? నువ్వు నా పక్షమున ఉన్నావా అని దేవునిపై ఆధారపడ్డాడు. ఆధారపడిన వ్యక్తి బయలుదేరుతున్నప్పుడు యోర్దాను నదిని దాటేశాడు.
ఆ నీళ్లు ప్రవహించే అంత గొప్ప ప్రవాహంలో దేవుడు యోర్దాను నదిని ఏకరాశిగా నిలిపేశాడు. జయం పొందారు. ఎరుకో గోడల దగ్గరికి వెళ్ళారు. ఎరుకో పట్టణంలో ఆ పట్టణం చుట్టూ తిరిగి గొప్ప జయం పొందేశారు వారు. ఎరుకో గోడలు కూలిపోయి జయం వెంబడి జయం వస్తూనే ఉంది. ఒకదాని తర్వాత ఒకరు జయం పొందుతూనే ఉన్నారు. కానీ హాయి పట్టణం దగ్గరికి వచ్చినప్పటికల్లా ఓడిపోయారు వాళ్ళు. ఎందుకు ఓటమి? ఎందుకు ఆ యొక్క ఓడిపోయారు వాళ్ళు? కారణం ఏంటి అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు యోషువ. అడిగాడు, దేవుని అడిగాడు, ఎందుకు ప్రభువా మమ్మల్ని తీసుకుని వచ్చావు? ఎందుకు ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు? దేనికోసం తీసుకొచ్చావు? దేవుడు చెప్పాడు. ఆ విషయాన్ని చదువుతూ ఉన్నాను. యోషువ గ్రంథము 7వ అధ్యాయంలోనికి వెళ్దాం. 7వ అధ్యాయంలో అక్కడ హాయి పట్టణం మీద వారు వెళ్ళి ఓడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అక్కడ చంపబడినట్లుగా చూస్తూ ఉన్నాం. 7వ వచనంలో, కాబట్టి జనులు ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి, కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు వారు. ఈ రోజున పారిపోతున్నాం. ఎక్కడికి పారిపోతున్నాం? అపజయాలతో, అవమానాలతో పారిపోతున్నాం. ఎక్కడికి పారిపోతున్నాం? ఎందుకు అవమానాలు వచ్చాయి, ఎందుకు అపజయాలు వచ్చాయని ఆలోచన చేయడంలా దేవుని సన్నిధిలో బట్టలు చింపుకొని ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఈ రోజున నీ జీవితంలో అపజయాలు వచ్చినప్పుడు, ప్రభువా ఎందుకు వచ్చింది నాయనా? ఎందుకు వచ్చింది? ఏ కారణం చేత వచ్చింది? దేవుని సన్నిధిలో ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అడిగావా? మోకరించి ప్రార్థన చేసావా? ప్రభువా ఎందుకు ప్రభువా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పాడు. ఏమని చెప్పాడు? చదువుతూ ఉన్నాను చూడండి. 10వ వచనంలో, యెహోవా యోషువతో ఇట్లా, నేను లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. పాపము అవమానం తీసుకొస్తుంది. పాపము అపజయాన్ని తీసుకొస్తుంది. ఓడిపోయారు. ఈ రోజున దేవునితో సరి అయిన సంబంధం కలిగి ఉండాలి. ఈ రెండవది పాపము. ఎక్కడ పాపం చేశావు? ఈరోజు కూర్చుని ఆలోచించు. నీ ప్రణాళికలన్నీ కూడా పేకమేడల్లాగా కూలిపోయాయి. ఎందుకు కూలిపోయాయి? ఏమీ చేయలేకపోయాను. ఏది చేస్తుంటే అంతా వట్టిదే అయిపోతుంది. నష్టం. కారణం పాపం. ఎప్పుడైతే వారు పాపాన్ని సరి చేసుకున్నాడో దేవుడు విజయాన్ని ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో పాపాన్ని సరి చేసుకుంటే నీకు కూడా విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవుడు విజయాన్ని ఇచ్చే దేవుడు. కానీ ఈ రోజున దేవుని సన్నిధిలో సరి చేసుకోవడానికి ఇష్టపడం. యవనస్తురాలా, ఒక్కసారి కూర్చుని ఆలోచించు. పెద్దలారా, ఏంటి? ఎందుకు నా జీవితంలో అపజయాలు? కారణం పాపమే. వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. ఇర్మియా గ్రంథంలోనికి వెళ్తే, ఇర్మియా గ్రంథంలో చాలా చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయం 25వ వచనంలో, మీ దోషములు వాటి క్రమమును తప్పించాను, మీకు మేలు కలగకుండుటకు కారణము అని చెప్పాడు. మీ మేలు కలగకుండుటకు కారణం మీ పాపములే. మన జీవితంలో ఒక దగ్గర స్థిరపడడం లేదు, ఒక దగ్గర రాణించడం లేదు. కారణం ఏంటంటే, ఎక్కడ తప్పు, ఎక్కడ లోపం? నా పాపమా? నేను చేసిన తప్పులా? ఎక్కడ తప్పులు ఉన్నాయో వాటిని సరి చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం. ఈ రోజున సరి చేసుకోకపోతే నీ జీవితంలో ఏమీ సాధించలేం. మూడవ విషయాన్ని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎందుకు విఫలం? నువ్వు చేయవలసినది చేయకపోవడం చేత నీ జీవితంలో విఫలం. విస్మరిస్తావు. దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఇది చెయ్యి. నువ్వు చేయవలసింది చేయకుండా ఏమి జరగదు, ఏమి సాధించలేవు.
యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి మేలైనది ఎరిగియో అలాగూ చెయ్యని వానికి, ఇది చేస్తే మంచిది అని తెలుసు కూడా చేయకపోతే నీ జీవితంలో ఏమీ రాణించలేవు. కాబట్టి మేలైనది ఎరిగియో అలాగూ చెయ్యని వానికి పాపము అన్నాడు. నీ జీవితంలో చేయాల్సింది ఉంది. ఏం చేసావు? ఎలా చేసావు? ఎక్కడ విస్మరించావు చెప్పు. ఈ విషయాలను గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నువ్వు ఆలోచించకపోతే నీ జీవితంలో చాలా పోగొట్టుకుంటావు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనాన్ని కూడా నేను చదువుతూ ఉన్నాను. చూడండి. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా అని చెప్పి యేసు ప్రభు వారికి చెప్తున్న విషయం సందర్భంలోనే ఆ మాటలు నేను చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, చిలకలలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను, నువ్వు ఇది చేస్తున్నా, నేను దేవునికి ఇస్తున్నా, దేవుని ప్రార్థన చేసుకుంటున్నా, దేవుని ఇవన్నీ అంటున్నావు. అయితే ఏం చేయాలి? అక్కడ చెప్పాడు. ఏమని చెప్పాడు? అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిరి. వదిలేసావు ఇవి. న్యాయం లేదు, నీ జీవితంలో కనికరం లేదు, విశ్వాసం లేదు, ఇవి వదిలేసావు. అవి తెచ్చుకో, అవి చెయ్యి. చేయాల్సింది చేయడం మానేశావు. అందుకే విప్లవం. బైబిల్ చెప్తున్న విషయాన్ని గురించి బైబిల్ ఎన్నో చెప్పాయి, ఇలా చెయ్యి, కానీ అది వదిలేసావు. మనకి విశ్వాసం లేదు, కనికరం లేదు, న్యాయం లేదు, నీతిగా బ్రతకాలనే మనసు లేదు. అందుకే ఏది కూడా రావడం లేదు. ఎందుకు నా జీవితంలో ఆశీర్వాదాలు లేవు? నేను ఎందుకు అపజయం? ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా కారణాలు చెప్పాను. నీకు అర్థమై ఉండొచ్చును, నేను దేవునితో సరి అయిన సంబంధం లేను, నాలో పాపం ఉంది, నేను చేయాల్సింది చేయలేకపోయాను, అందుకే అపజయం అని నీకు అర్థమై ఉండొచ్చును. చేసి ఉండొచ్చును, ఎవరమైనా చేసి ఉండొచ్చును. ఎవరం కూడా తప్పులు చేయకుండా ఉండం. తప్పులు అందరం కూడా చేస్తాం. తప్పులు చేసేసాను, ఇంకా ఏం లే నా బతుకు, ఇంకా అపజయం వచ్చేసింది, అయిపోయింది నా బతుకు అనుకోవడం కాదు. దేవుని వాక్యం చదువుకున్నాం మనం 24వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో, నీతిమంతుడు 7 మార్లు పడినను. పడిపోయి ఉండొచ్చు నువ్వు. భక్తులు చాలామంది వారి జీవితాల్లో పడిపోయారు. పడని వారు బైబిల్లో కనబడంలా. అందరం కూడా ఏదో తప్పులు చేసిన వాళ్ళమే. తప్పుల్లో జీవిస్తూ బ్రతకడం కాదు, తప్పుల్ని సరిచేసుకుందాం, దేవునితో సరిచేసుకుందాం. నా తప్పుల్ని నేను సరిచేసుకుందాం, చేయాల్సింది చేద్దాం, నేర్చుకుందాం. అలాగే చేసిన వాళ్ళు దేవుని చేత ఆశీర్వదింపబడ్డారు. తిరిగి వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూడగలిగారు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చూడొచ్చు. దేవుని వాక్యం ఒట్టిగానే చెప్పడం లేదు. నీతిమంతుడు 7 మార్లు పడినను. నువ్వు దేవుని విశ్వాసం ఉంచి భక్తుడిగానే ఉండి ప్రార్థనకు దూరం అయిపోయామో, సహవాసానికి దూరం అయిపోయామో, పాపానికి దగ్గరైపోయామో, అందుకే ఏమీ రాణించలేకపోయినా నీకు అర్థమై ఉండొచ్చును. అర్థమై ఉన్నప్పుడు సరిచేసుకోవడానికి ప్రయత్నించి, లేకు దేవా నిజంగా ఇవన్నీ చేయలేదు కనుకనే నేను ఫెయిల్ అయిపోయాను ప్రభు అని ఎవరికి వాళ్ళమే మనం సరి చేసుకోవాల్సిన విషయం ఉంది. ప్రియమైన వారి వైఫల్యాలపై వారి విజయాన్ని సాధించారు. వారు అపజయాల్లో వారి విజయాన్ని అంతం అనుకోలేదు. వాళ్ళు లేచారు. వాళ్ళు ఈరోజు నీ అపజయాలు అంతం కాదు, ముగింపు కాదు. అది ఎవరికి ముగింపు? దేవుని ఎరగని ప్రజలకు ముగింపు, భక్తినులకు ముగింపు. దేవుని నమ్ముకున్న వాళ్ళకి అది ముగింపు కాదు. అవన్నీ కూడా పాఠాలవి, నేర్చుకోవాల్సిన పాఠాలు, అవి సరి చేసుకోవాల్సిన పాఠాలు, దేవుని వైపు చూడవలసిన పాఠాలు అవి. కానీ ఈ రోజున అవేవి కూడా మనం చెయ్యం. చేద్దాం మనం.
దేవుని యొక్క వాక్యంలో ఈ రోజున నేను మీకు ముందు ఒకరిని ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్లోనే ఉదాహరణలు మనకు ఉన్నాయి. దేవుని వాక్యంలోనికి వెళ్దాం, ఆది కాండంలోనికి వెళ్దాం. అబ్రహాము ఉన్నాడు. దేవుడు చెప్పాడు, అబ్రహమా, నీవు లేచి నీ తండ్రి ఇంటి వారిని అందరినీ విడిచిపెట్టేసి రా అని చెప్పాడు. నేను చూపించే దేశానికి రా అన్నాడు. బయలుదేరాడు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను దీవిస్తా. ఎంతగా దీవిస్తా? నేను చాలా దీవిస్తా నిన్ను. దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అబ్రహాము లేచాడు, దేవుని మాట చొప్పున లేచాడు. లేచి బయలుదేరాడు. దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముతో అన్నాడు, నేను ఈ దేశాన్ని నీకు ఇస్తా, నీకు సంతానాన్ని ఇస్తాను, నీకు దేశాన్ని ఇస్తాను అని చెప్పాడు. దేవుడు ఒక చక్కని వాగ్దానాలు కూడా ఉన్నాయి. ఆ వాగ్దానాల ప్రకారంగా జీవించాల్సింది. దేవుని యొక్క వాక్యంలో 12వ అధ్యాయంలో ఈ మాటలు చదువుతూ ఉన్నాను. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, అబ్రహాము అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాను. దేవుడు చెప్పినట్లుగా బయలుదేరాడు. ఈ లోపల కరువు వచ్చింది. కరువు రాగానే వెంటనే 10వ వచనంలో చదువుతూ ఉన్నప్పుడు, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను. ఆ దేశం కరువు భారముగా ఉన్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళాడు. ఎక్కడి నుంచి? అరే, పైన బలిపీఠాలు కట్టాడు, వదిలేశాడు. బలిపీఠాలు కట్టేసిన వ్యక్తి వదిలేశాడు. దేవుని సహవాసాలు వదిలేశాడు. దేవుని సహవాసాలు వదలడం వలన ఎంత భయం ఆవరించింది. తన జీవితంలో అక్కడికి వెళ్ళి ఐగుప్తు దేశంలో అబద్ధాలు ఆడడం ప్రారంభించాడు. ఈమె నా భార్య కాదు, ఈమె నా చెల్లెలు అని చెప్పుకుంటూ అబద్ధాలు ఆడుతూ వచ్చాడు. ఈ రోజున ప్రియమైన వారా, అబద్ధాలు ఆడేవచ్చు. నీ జీవితంలో ఫెయిల్ అయిపోయావు. అరే, దేవుని కోసం బ్రతకలేకపోవచ్చు. ఫెయిల్ అయిపోయాడని చెప్పేసి అక్కడే లేడు. దేవుని యొక్క వాక్యంలో మనం అబ్రహాము 2 సార్లు తన జీవితంలో ఫెయిల్ అయిపోయాడు. వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను, చూడండి ఎలాంటి విషయాలు రాయబడ్డాయనే విషయాన్ని గురించి మనం చూడొచ్చును. ఆది కాండంలోనికి వెళ్దాం. 20వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వెళ్ళాడంట. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు జయమిస్తూనే వచ్చాడు, దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. ఇప్పుడేమైపోయాడు? 20వ అధ్యాయానికి అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అబీమెలెకు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్నాళ్ళు ఉంటూ వచ్చినప్పుడు అక్కడ కూడా అబద్ధాలు ఆడేశాడు. అబద్ధాలే, పాపమే చేశాడు అనొచ్చును. ఎప్పుడైతే అలాంటి అబద్ధాలు ఆడడం వలన తన భార్యను ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అబద్ధం ఆడడం వలన అబీమెలెకు వెళ్ళాల్సి వచ్చింది. ఎంతో నష్టాలు, ఎంతో అవమానం, ఎంతో భయం. తన జీవితంలో అంతా కూడా అలాగే ఉంది. ఇంకా నేను ఇన్నిసార్లు అబద్ధం ఆడాను, నేను ఇంకా దేవుని బిడ్డనే కాలేను, ఇక దేవుడు నన్నేం చూస్తాడు, ఏం ఆశీర్వదిస్తాడు అనుకుని అబ్రహాం అలాగే ఉండిపోలా. ఈ రోజున చాలా మంది అనుకోవచ్చు, నేను తప్పులు చేశాను, నేను పాపం చేశాను, ఇంకా దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు నన్ను అని అనుకోవద్దు. అబ్రహాము తన జీవితంలో అలా భావించలేదు. దేవుని వైపు చూడడం ప్రారంభించాడు. అందుకే చెప్పాను, నీతిమంతుడు 7 మార్లు పడి నన్ను తిరిగి లేచును, లెగిస్తాడు. దేవుని వైపు చూడడం నేర్చుకో, దేవునితో సహవాసం చేయడం నేర్చుకో. బలిపీఠాలు కట్టడం ప్రారంభించాడు, దేవునికి సన్నిహితంగా జీవించడం ప్రారంభించాడు. ఎంత సన్నిహితంగా జీవించాడో మనకు తెలుసు. ఇన్ని బలిపీఠాలు కట్టాడు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాం, దేవునితో ఒక మంచి ఎంత
ఎంత అద్భుతమైన రీతిగా దేవునికి లోబడ్డాడు. 22వ అధ్యాయానికి వచ్చినప్పటికల్లా 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయం, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహమా, నీవు ప్రేమించు నీ కుమారుని నేను చూపించు కొండ మీద బలి ఇచ్చేయమన్నాడు. అప్పుడు ఏమనుకున్నాడు? తీసుకుని వెళ్ళి బలి ఇవ్వడానికి వచ్చాడు. దేవుడు చెప్పాడు ఏంటంటే, నువ్వు నా మాట విన్నందున, నువ్వు నా మాట విన్నావు. ఆ మాటలు నేను చదువుతూ ఉన్నాను 18వ వచనంలో, మరియు నువ్వు నా మాట వినినందున. నేను వినకుండా అక్కడికి వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళాను, అంతా ఫెయిల్ అయిపోయాను. ఇప్పుడు నీ మాట వింటా, సరి చేసుకున్నాడు. అక్కడ చెప్పాడు 22వ అధ్యాయం 18వ వచనంలో, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడునని. దీవిస్తా, నేను ఆశీర్వదిస్తాను. ఎంత మంచి సాక్ష్యం పొందాడు. మనం కొన్నిసార్లు అలాగే బతికేసి, చెత్త బతుకులు బతికేసి చెత్త సాక్ష్యంతోనే చచ్చిపోతాం. అబ్రహాము అలాగనుకోలేదు. దేవుని కోసం బ్రతకాలనుకున్నాడు. లేచాడు, తన జీవితంలో సరి చేసుకున్నాడు, దేవుని మాట వినడం ప్రారంభించాడు. దేవుడిచ్చిన ఒక మంచి పేరేంటో తెలుసా? యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. 2వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 23వ వచనం, 24వ వచనంలో మనం చదువుతున్నాము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేరబడినట్లు, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. అతనికి ఎంత మంచి పేరు వచ్చేసింది, దేవుని స్నేహితుడు. నేను ఓడిపోయాను, దేవునికి దూరం అయిపోయానని చెప్పేసి దూరం అయిపోలా. దూరం కాలేదు, దేవునికి దగ్గరయ్యాడు, దేవుని చేత దీవెనబడ్డాడు. ఈరోజు నువ్వు దేవునికి ఎంత దగ్గరగా వస్తావో అంత వర్ధిల్లుతావు. అందుకే అన్నాడు ఉజ్జయ, దేవుని ఆశ్రయించినంత కాలము వర్ధిల్లుచుండెను. అంతవరకే. దేవుణ్ణి వదిలేసావా? సహవాసాన్ని వదిలేసావా? దేవుని బిడ్డలను వదిలేసావా? అన్యుల సహవాసాన్ని పట్టుకుంటున్నావా? ఎక్కడికి వెళ్తావో తెలుసా? ఒక్కసారి కూర్చుని ఆలోచించు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో అలాగే అనుకుంటారు. మరొక వ్యక్తిని గురించి కూడా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యంలో మోషే ఉన్నాడు. మోషే ఫరో రాజు దగ్గర పెరిగాడు. అతనికి ఎంత అద్భుతమైన ప్రావీణ్యం ఉన్నదో స్టెఫెను తన ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చాడు. అపోస్తలుల కార్యంలో మీరు రండి, 7వ అధ్యాయంలోనికి మనం వెళ్తే 7వ అధ్యాయంలో అతని గురించి ఇచ్చిన మాటను మీరు చూడొచ్చు. 22వ వచనంలో, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రావీణుడై ఉండెను. ఎంత ఉన్నాడంట? చాలా ప్రావీణ్యం. నువ్వు అనుకోవచ్చు నాకెంత స్కిల్ ఉంది, నేనేదో సాధించగలను అనుకోవచ్చును. నీ జీవితంలో అనుకోవచ్చు నేను ఇంత చదువుకున్నా, అంత చదువుకున్నా, ఇలా చదివాను, అలా చదివాను, ఇంత కష్టపడ్డా, అంత కష్టపడ్డా, నేను రాత్రంతా ప్రయాసపడ్డా. నువ్వేం ప్రయాసపడినా దేవుడు లేకుండా ఏది సాధించలేవు. దేవునికి వేరుగా ఉండి నీ జీవితంలో ఏమి సాధించలేవు. అది నా జీవితంలో అనుభవమే చెప్తూ ఉన్నా. నేను అనుకున్నా డిగ్రీ చదువుతున్నప్పుడు, మనసుంటే మార్గం ఉంది, వేర్ దెర్ ఈస్ ఎ విల్ దెర్ ఈస్ ఎ వే అని ఎంత కష్టపడ్డానో. మంచి నోట్స్ కూడా రాశాను. ఆ నోట్స్ మా స్నేహితులకు కూడా తర్వాత ఇచ్చాను. వాళ్ళు అద్భుతంగానే పాస్ అయిపోయారు. నేను అనుకున్నా సాధించగలను. కానీ దేవుడు నాకు ఒక పాఠం నేర్పించాడు. రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రతిఫలం. దేవుని మాట లేకుండా ఏమీ రాదు. దేవుణ్ణి వదిలేస్తే, నీ స్వశక్తి మీద ఆధారపడితే
నీ జ్ఞానంపై, నీ బుద్ధిపై ఆధారపడితే ఏమీ రాదు. అవన్నీ కూడా తీసుకొచ్చి దేవుని దగ్గర పెట్టు. మోషే తన జీవితంలో హీరోనే అనుకున్నాడు. ఈరోజు నువ్వు హీరో అనుకోవచ్చు, నువ్వు జీరో అవుతానే కానీ దేవుని దీవెన ఎంత మాత్రం చూడలేవు. దేవుని పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా, ఎక్కడ చెప్పాడు తెలుసా మోషే, నేను నోటి మాంద్యము గలవాడను, నాకు రాదయ్యా, నాకు ఏది రాదు. ఈ రోజున నువ్వెంతో వెర్రగైపోతున్నావు, నాకు అదొచ్చి ఇదొచ్చు అని. ఎందుకు రాణించలేకపోతున్నావు తెలుసా? దేవుడి దగ్గరికి రాకుండా, దేవునితో సంబంధం లేకుండా ఏది సాధించలేం. దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చి ఎన్నో ఫెయిలియర్స్ మోషే జీవితంలో, ఎన్నో అపజయాలు, ఎన్నో అవమానాలు. పారిపోయాడు, మిద్యాను అరణ్యానికి పారిపోయాడు, అక్కడ ఫెయిల్ అయ్యాడు. ఇంత విద్య సంపాదించినవాడు ఫెయిల్ అయిపోయాడు. ఇంత నాయకుడుగా ఉన్నవాడు ఫెయిల్ అయిపోయాడు. అబద్ధం, ఆ యొక్క దేవుని నామాన్ని ఆ యొక్క గౌరవించాలా. దేవుడు చెప్పాడు ఆ బండతో మాట్లాడమంటే ఆ బండను వెళ్ళి కొట్టేశాడు. దేవుడు చెప్పాడు, మోషే, ప్రజలందరి ముందు నా నామాన్ని సన్మానించలేదు కనుక నువ్వు కానాన్ దేశానికి వెళ్ళలేవన్నాడు, నడిపించలేవు, నాయకుడిగా ఉండలేవన్నాడు. ఏమైపోవాలి మోషే? ప్రభువా, ఇంకా అయిపోయిందిలే నా బ్రతుకు అయిపోయింది, నేనే పాటి వాడును తను అనుకోవాలా. నిజంగా బైబిల్లో మనం చదువుతూ ఉంటే, బైబిల్లో ఇవ్వబడిన, మోషేకి ఇవ్వబడిన సాక్ష్యం, అరే అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాను, నడిపించడంలో కూడా ఫెయిల్ అయిపోయాను. దేవుడు మోషేకి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, హెబ్రీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. అతని గురించి ఇచ్చిన సాక్ష్యం ఎంత అద్భుతమైన సాక్ష్యం, ఒక్కసారి ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాం. 3వ అధ్యాయంలోనికి వెళ్తే 2వ వచనంలో, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండేను అని అన్నాడు. అతనికి ఇవ్వబడిన సాక్ష్యం. ఈ రోజున నా సాక్ష్యం పోయింది, ఇంకా అయిపోయింది నా బ్రతుకు అని అనుకోవద్దు. నీతిమంతుడు పడిపోయినను లెగుస్తావు, దేవుడి వైపు చూడు, దేవా లేపయ్యా నన్ను లేపో. మీరు ఇంకా చదువుతున్నప్పుడు సంఖ్యాకాండంలోనికి వెళ్తే 12వ అధ్యాయంలో దేవుడు అతని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని గురించి ఒకసారి చదువుతూ ఉన్నాను. సంఖ్యాకాండంలోనికి వెళ్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మోషేని గురించి దేవుడిచ్చిన సాక్ష్యాన్ని అక్కడ అన్నాడు. 3వ వచనంలో, యెహోవా మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి దేవుడిచ్చాడు సాక్ష్యం. ఇంకా మనం చదువుతున్నప్పుడు మోషే లాంటి ప్రవక్త ఇశ్రాయేలులో ఎవడూ లేడు అన్నాడు. గొప్ప ప్రవక్తలలో మోషే వంటి ప్రవక్తుడు లేడు. దేవుడు, అరే నాది అయిపోయింది, సాక్ష్యం పోయింది, పోవచ్చు సాక్ష్యాలు. సాక్ష్యాన్ని సంపాదించుకోవడానికి దేవునితో సంబంధం కలిగి ఉందాం. పడిపోయామని చెప్పేసి అందులోనే పొరలొద్దు, ఆ పాపంలోనే పొరలొద్దు, దేవునికి దూరం అయిపోవద్దు. దేవునికి దగ్గరగా రా. దేవా నేను సరి చేసుకుంటా. ఉజ్జయ గర్వించి చెడిపోయాడు, ఈరోజు గర్వించద్దు. పడిపోయా ప్రభువా, దేవుని వైపు చూడు, లేవా, నన్ను లేపయ్యా, నన్ను లేపయ్యా, నన్ను లేపునైనా, నేను పాపం చేశాను, నేను పడిపోయాను, నేనే స్థితిలో పడిపోయాను, ఒకసారి జ్ఞాపకం చేసుకుని లెగుద్దాం. నేను ఏది చేయలేకపోయానో ప్రభువా నేను చేస్తా అని దేవునికి చెప్తావా మనం? దేవుడు భక్తులను, పడిపోయిన భక్తులను లేపిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేపే దేవుడు. వాక్యం వింటున్న నీవు కూడా అయిపోవచ్చు, పతనం అయిపోయానని, నీవేమీ కూడా నిరాశ చెందని అవసరంలే. అది ముగింపు కాదు, అపజయాలు ముగింపు కాదు, తిరిగి లేపే దేవుడు నీకున్నాడు. దేవునికి చెప్పు, ప్రభువా నీ చేత్తో నన్ను పట్టుకోనైనా, నన్ను లేపయ్యా, నన్ను లేపు, నీ దగ్గరికే నేను వస్తూ ఉన్నా, నాకు సహాయం చేయి,
జయమిచ్చే దేవుడు. నిన్ను విడిచి నా సొంత శక్తి మీద ఆధారపడి నేను పతనమైపోయాను ఇంతవరకు. నీ దగ్గరికి వస్తున్నాను ప్రభుకి చెప్తామా? రండి, తలలో వస్తాం, ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా ఉంది. ఇంకా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించవలసింది చాలా ఉంది. ప్రభువా, ఈరోజు నేను ఎక్కడ పడిపోయానో, ఎక్కడికి దూరం అయిపోయానో, నేను ఏది చేయలేకపోయానో నాకు అర్థమవుతుందయ్యా, నాకు అర్థమవుతుంది. నేను ఇక అలా ఉండదు తెచ్చుకోలేదు. ఇదిగో ప్రభువా, నా జీవితం నన్ను లేపయ్యా. నీ దగ్గరికి వస్తున్నా. నేను సహవాసానికి దూరం అయిపోయి ఎంతో నష్టపోయానయ్యా. నా జీవితం అంతా కూడా పాడైపోయిందని నేను నిరాశలో కృంగిపోయానయ్యా. తల వంచేశాను నేను. ఈరోజు నాతో చెప్తూ ఉన్నావు, నేను లేపే దేవుని నేనున్నానని చెప్తూ ఉన్నా. నా వైపు చూడు. ప్రభు చెప్తూ ఉన్నాడు, నా వైపు చూడు. అబ్రాహాం నా వైపు చూచి నగలేదా? ఈరోజు నిన్ను కూడా నేను లేపే దేవుడిని, ఆశీర్వదించే దేవుడిని అని చెప్తూ ఉన్నాడు దేవుడు. ఆయన వైపు చూడు. దేవా, నీ వైపు చూస్తున్నానయ్యా, దేవానికి దూరం అయిపోయాను. పాపం చేసి దాచిపెట్టుకున్నానయ్యా. వేషధారుడైపోయానయ్యా. నేను కప్పి పెట్టుకున్నానయ్యా. అపజయాలకి కారణం ఏంటో నాకు అర్థమైపోయింది. నా రహస్య పాపములే ప్రభువా, నాకు అర్థమైందయ్యా. వాక్యం వింటూ వచ్చాను కానీ చేయాల్సింది చేయలేదయ్యా. నేను చేయలేకపోయానయ్యా. నువ్వు చేయమని చెప్తే నేను చేయలేదయ్యా. ఈరోజు చేయాలని నేను ముందుకు వస్తున్నానయ్యా. ఆయన నన్ను నిలబెట్టుకో. ఇక చాలయ్యా. నా బంధువుల ముందు అవమానం చాలయ్యా. నాకు నన్ను లేపయ్యా. నీ దగ్గరికి వస్తున్నా. ప్రభుకి చెప్తామా? ప్రభుని ప్రార్థన చేద్దామా? మహోన్నతుడా, మీ జీవాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అందరితో మాట్లాడుతూ వచ్చావు. మమ్మల్ందరినీ కూడా దర్శిస్తూ వచ్చావు. మేము మిమ్మల్ని ఆశ్రయించినంత కాలమే మేము వర్ధిల్లుతామని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటే, ఈరోజు మనసును గర్వించి చెడిపోయి దేవునికి దూరం అయిపోయి పాపం చేసి చేయాల్సింది చేయక మా జీవితంలో అపజయాలు, అవమానాలు, నిందలు, హేళన, తృణీకారము మేము పొందేశామయ్యా. ఈరోజు మాకు అర్థమవుతుంది, నీ మాటలు అర్థమవుతున్నాయి. మేము ఎక్కడ పడిపోయామో అది మాకు తెలుసయ్యా. ఎక్కడ దూరం అయిపోయామో మాకు తెలుసయ్యా. ఏది చేయలేదో మాకు తెలుసయ్యా. ఈరోజు ఈ వాక్యాన్ని విని అబ్రహాం లాగా సరి చేసుకోవాలని ఇష్టపడుతున్నాం. మా సాక్ష్యాలు మేము తిరిగి పొందాలని ఆశపడుతూ ఉన్నాం. నిలబెట్టుకో. ఇంతమంది అయితే ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. యూట్యూబ్లో కూడా వీక్షిస్తూ ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా లేపండి అయ్యా. లేపండి నాయన. అవును, బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మేమెక్కడ కూడా పాడైపోకుండా, చెడిపోకుండా మేము సహవాసంలో, వాక్యంలో, ప్రార్థనలో ఉండడానికి మీ కృప మెండుగా మాకు ప్రసాదించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా, వింటున్న ప్రతి శ్రోతలను మీరు బలపరిచి దీవించమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.